ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ఎక్కడెక్కడో మీరు ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ఉన్నారు. దేవుని యొక్క మహాకృప చేత కొందరు యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు, కొందరు ఇలాగున్న టీవీ ఛానల్గా మీరు చూస్తూ ఉన్నారు. కేవలం ఇది దేవుని యొక్క కృప. ఈనాడు టెక్నాలజీ ఎంత పెరిగినందుచేత ఈ రోజున మనం అందరం ఇలాగున్న కార్యక్రమాలను వీక్షిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ క్రిస్మస్ సందేశాలను మనం ఆలకిస్తూ ఆత్మీయ మేలులు పొందుకొనడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి నేను కోటి కోటి స్తుతులు నేను చెల్లిస్తున్నా. అదే సమయంలో వివిధమైన ఛానల్స్లో నేను మాట్లాడుతూ ఉన్నా. ఆ ఛానల్స్ అన్నింటినీ నేను దీవిస్తున్నా. వారి యొక్క అధినేతలను దీవిస్తున్నా, అధికారులను, పెద్దలను, నాన్న ఎవరైతే ఇలాగున్న ఉన్నతమైనటువంటి వారు ఉండి ఉన్నారో, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వారందరి మీద నా ఆశీర్వాదాలు నేను పలుకుతున్నాను. మరి ముఖ్యంగా మై ఐస్, మై సైట్ గోస్ టు ద సీక్రెట్ పీపుల్ దట్ ఆర్ వర్కింగ్ సీక్రెట్లీ కదా, బయట కనబడకుండా, స్క్రీన్ మీద కనబడకుండా, వారి పేరు రాకుండా పనిచేస్తున్న ఎడిటర్స్ ఉంటారు, కెమెరామెన్ ఉంటారు, ఆపరేటర్స్ ఉంటారు, లైటింగ్ సిస్టమ్ అంతా చూసుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి బిడ్డలందరి మీద నా ఆశీర్వాదాలు నేను పలుకుతున్నా. ఈ క్రిస్మస్ దినాలలో ఆ యొక్క ప్రభువారి యొక్క ఆ దీవెనలు వారి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవానికి మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను ఒక్కడనే కనబడుతూ ఉన్నా, కానీ నా వెనుక పనిచేస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎడిట్ చేస్తున్నటువంటి వారు ఉంటారు, ఈ కార్యక్రమాన్ని షూటింగ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బట్ దే ఆర్ ఆల్ నాట్ సీన్. ఒకవేళ మనం ఎప్పుడైనా స్టూడియో కట్టు వస్తే ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు మనకి కనబడతారు. కొందరు గదిలోనే ఉండి పని చేస్తూ ఎడిట్ చేస్తున్నటువంటి వాళ్ళు కొందరు గదిలోనే ఉంటూ ఉంటారు. ఇవన్నీ ఇలాగ ఆలోచన చేసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక థాట్ ఈ క్రిస్మస్ సందర్భంలో నేను గమనించుకుంటున్నటువంటిది. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపర్ల గురించినటువంటి ఒక విషయం చూచినప్పుడు వాళ్ళు పొలంలో ఉండి తమ మందను కాచుకొని చూస్తుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి ఏంటో ఇలాగునని చెప్పేసి అని అనుకుంటే అప్పుడు ఆ దూత చెప్తాడు, భయపడవద్దు, మీ ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీ కొరకు నేను తీసుకుని వచ్చిన్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నట మీరు చూచెదరు. అక్కడ నేను గమనించుకోవాలి, అండర్లైన్ దట్ వర్డ్, మీరు చూచెదరు. ఇది దేవదూత చెప్తున్నటువంటి మాట. యూ విల్ సీ దట్ జీసస్, యూ విల్ సీ దట్ న్యూ బార్న్ బేబీ ర్యాప్డ్ ఇన్ దట్ క్లాత్స్. ఆ యొక్క పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నట మీరు చూచెదరు. ఆ తర్వాత ఉన్నటువంటి యొక్క మాటలలో ఈ గొర్రెల కాపర్లు చెప్పుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, అరే ప్రభువు మనకి సంగతులను తెలియచేయించున్నారు కనుక మనం వెళ్ళి ఆ యొక్క శిశువును చూచెదము రండి అని చెప్పుకొని, రెండవసారి మరలా చూచుట అనేటువంటి ఒక మాట ఇక్కడ కనబడుతూ ఉంది. మీరు చూచెదరు అని దేవదూత చెప్పి ఉన్నారు. వీళ్ళేమో మనము చూద్దాం రండి అని చెప్పేసి అని వీళ్ళు చెప్పుకొని ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ 15వ వచనం దగ్గర నుంచి ఉన్నటువంటి ఒక మాటలలో కనుక మనం చదివినట్లయితే వాళ్ళు బయలుదేరి వెళుతూ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వారు మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. మరియు తర్వాత ఏమంటాడంటే వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. they have also seen Joseph, they have also seen Mary. మరియమ్మ గారిని చూశారు, యోసేపు గారిని చూచారు, తొట్టిలో పండుకొని ఉన్నటువంటి ఒక శిశువును చూచారు. తర్వాత వచ్చిన ఏంటంటే వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా నేను మీతో పంచుకుంటున్నటువంటి మాట, వాట్ ఆర్ వీ లుకింగ్, మనము ఏమి చూస్తున్నాము?
న్యాచురల్లీ మన కళ్ళునే కనుక మనం అన్నీ చూస్తూ ఉంటాం. మనం ఆ దినాన్ని జరిగేటువంటి లేక క్రిస్మస్ దినాల్లో ఉండేటువంటి ఒక పిండి వంటలు చూసుకుంటాము. క్రిస్మస్ దినాల్లో ఒక్కొక్క ఇంటికి వెళ్తే వాళ్ళు వేసుకున్న సున్నాలు, కలర్ పెయింటింగ్లు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. క్రిస్మస్ దినాల్లో మనం ఎవరింటికన్నా వెళితే కనుక వాళ్ళు పెట్టుకున్న క్రిస్మస్ ట్రీ, ఎంత పెద్ద ట్రీ పెట్టారు, లేకపోతే ఎంత చిన్న ట్రీ పెట్టారు, ఎంత బాగా డెకరేట్ చేశారు, ఎంత లైట్లు పెట్టారు, ఇలాంటివి చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఆ క్రిస్మస్కి వెళ్ళినప్పుడు వివిధమైన విషయాలు వీటన్నిటిని కూడా మనం ఈవెన్ ఆ నక్షత్రాన్ని వీటిని కూడా మనం చూస్తూ ఉంటాం. చివరికి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ యొక్క గొర్రెల కాపురులైనటువంటి వాళ్ళు మరియమ్మ గారిని చూచారు, యోసేపు గారిని కూడా చూచున్నారు. వీళ్ళిద్దరి విషయంలో నేను ఆలోచన చేసినప్పుడు మరియమ్మ గారేమో యేసు ప్రభువారు శారీరకంగా తయారవ్వడానికి తన గర్భసంచిని ఇచ్చిన కన్యక, దాత అయిన కన్యక. ఆమె కన్యకగా ఉండి కన్యత్వముతో ఉండి తన గర్భసంచిని ఇచ్చింది. యేసు అనే మాటను తీసుకొని మాట ద్వారా తన కడుపులో జీవాన్ని కలిగొండి అంటే యేసు ప్రభుకి మానవుడిగా ఒక లోకంలో జన్మించడానికి దేవుడు మానవాకారుడిగా ఈ లోకంలోనికి రావడానికి అవకాశాన్ని కల్పించిన మహోన్నతురాలు మరియమ్మ గారు. యోసేపు గారు ఆయనకు బీజము కాదు, యోసేపు వలన పుట్టినటువంటి వారు కాదు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ యోసేపు అనే ఒక కవరింగ్ అంటాం మనం, మెంటోర్ అన్నమాట, అనగా కాపుదల కాచేటువంటి ఆయన. ఈమె చచ్చిపోనివ్వకుండా ప్రజలు రాళ్లతో కొట్టి ఈమెను చంపేయకుండా, అనగా యేసు బాలుడిని గర్భము దాల్చినటువంటి మరియను ఎలా గర్భము దాల్చిందో ఈమె చెడిపోయింది అనేటువంటి ఒక నింద వేసేసి రాళ్లతో కొట్టి చంపేయడానికి సాతానుడు యేసు ప్రభు కడుపులో పడ్డప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు యేసు ప్రభుని చంపేయాలని. నిజాన్ని చెప్పాలంటే అసలు ఆదిమ కాలం నుంచి కూడా నండి వాడు చేసే ప్రయత్నం అది. ఎక్కడ యేసు ప్రభుగా పుడుతున్నాడో, లేక ఎక్కడ రక్షకుడు పుడుతున్నాడో, ఎక్కడ దేవుడు మానవుడికి వస్తున్నాడో అనుకొని మానవుని చంపేయడానికి. ఆనాడు హేబేల్నే చంపించేయడానికి చూశాడు కదా, అయిపోయింది అనుకున్నాడు. అక్కడ స్త్రీ గర్భంలో పుట్టినటువంటి వాడని చెప్పుకుంటే హేబేల్ని చంపించేసి, అలాగున అనేక మంది నీతిమంతులైనటువంటి వాడిని చంపించేసి, భక్తిగా ఉండినటువంటి వాడిని చంపించేసి, వాడి భయం వాడిది. ఈ యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఈయన కడుపులో పడ్డప్పుడే చంపించేయడానికి. ఒకవేళ యోసేపు గారు కనుక ఆ దినాన్ని ఆయన అనుకున్నట్లుగా ఆమె ఎలా గర్భం దాల్చిందో నాకు తెలియదు కనుక ఆమెను రహస్యంగా నేను విడిచిపెట్టేశాను అని కనుక విడిచిపెట్టేసి ఉంటే బహుశా ఆనాటి యూదులైనటువంటి వారు యూదుల ఆచార ప్రకారంగా ఈమె గర్భం దాల్చింది, పెళ్లి కాకముందు తన భర్తతో కాకుండా ఏలాగున ఈమె గర్భం దాల్చిందో, చెడిపోయిందిరా కొట్టండ్రా రాళ్లతోనంటే జిహాద్ అని చెప్పుకొని ఒకవేళ వాళ్ళందరూ కలిసి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నట్టుగా, మోషే యొక్క ఆజ్ఞల్ని నెరవేరుస్తున్నట్టుగా రాళ్లతో కట్టేసి చంపేసి పైశాచిక ఆనందాన్ని ఒకవేళ వారు అనుభవించి ఉండేవారేమో. బాలుడుగా ఈ లోకంలోనికి రావాలనుకున్న యేసు జీవాన్ని అక్కడే మట్టుపెట్టేసి ఉండేవారేమో. కానీ దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున యోసేపుని ఏర్పాటు చేసుకొని, ఈ యోసేపు అర్థం చేసుకొని, ఈ యోసేపు కన్య అయినటువంటి యొక్క మరియను చేర్చుకొని ఆమెను తన యొక్క భార్యగా జాగ్రత్తగా భద్రపరిచి ఆమెను కాపాడి ఆమెను గురించినటువంటి విషయంలో ఎవరు ఎలాంటి నింద ఆమె మీద వేయనివ్వకుండా చూసుకొని బిడ్డకు మొదటి తొలుచూలు కుమారునికి జన్మనిచ్చేటంత వరకు ఆమెను ఎరుగకుండెను అని అంటారు అక్కడ. అంటే ఆమెతో సంసార జీవితం చేయలే, శారీరకంగా సంసారికంగా తనకు జీవితాన్ని చేయకుండా ఆమెను కాపాడుతూ వచ్చినాడు. ఒక దుప్పటిలాగా ఆమె మీద ఉండి ఉన్నాడు, ఆమెకు ఒక సంరక్షణగా ఉండినాడు, ఆమెకు ఒక కవచముగా ఉండినాడు యేసు ప్రభుని గర్భము దాల్చినటువంటి ఒక మరియకు. సో ఇప్పుడు న్యాచురల్లీ నేను అంటాను, ఏమండి యేసు ప్రభు అనేటువంటి ఒక రక్షకునికే జన్మనిచ్చిన తల్లిని చూడడం తప్పే ఉందంట. ఆ తల్లిని గురించి మనం ఎంత ఘనంగా గౌరవంగా చెప్పుకోవడం తప్పే ఉంది. ఒకసారి నేను కట్టినటువంటి ఒక పాట మరియమ్మ గారిని గురించినటువంటి ఒక పాటగా కూడా నాకు రాయడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. చాలా కాలం క్రితం అండి. ఈ మధ్యంగా మళ్ళీ పాటలు రాసేటంత తీరుబడి చేసుకోకుండా సువార్తను పాటించుకుంటూ సాగిపోతున్నాను కనుక జీవితం ఇలా సాగిపోతున్నటువంటిది. కానీ అప్పుడు రోజుల్లో మరియమ్మ గారి గురించినటువంటి ఒక పాట, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పాటగా నేను రాయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చినటువంటి. ఎంతోమంది మరియమ్మ గారి మీద చక్కని పాటలు పాడుతూ ఉంటారు. యోసేపు గారిని ఎంతోమంది గౌరవించేటువంటి వారుగా ఉంటున్నారు. దిస్ నథింగ్ రాంగ్ ఇన్ లుకింగ్ ఎట్ దమ్. బట్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ దేవదూత చెప్పిన మాట ఏంటంటే, మీరు ఆ శిశువును మీరు చూచెదరు. మీరు చూడవలసింది క్రిస్మస్ దినాలలో మన కొరకు ఈ లోకంలోనికి రక్షకుడుగా వచ్చిన యేసుని మనం చూడాలి. నథింగ్ రాంగ్. యోసేపును చూడడం తప్పు కాదు, పాపము కాదు. మరియమ్మ గారిని చూడడం తప్పు కాదు, పాపము కాదు. కానీ మనం చూడవలసింది ఎవరనంటే యేసుని మనం చూడాలి.
ఉదాహరణకి ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఒక దినాలలో మేము తాబోర్ అనేటువంటి ఒక కొండ దగ్గరికి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు, యెరూషలేం దగ్గరికి వెళ్ళినప్పుడు మేము తీసుకొని వెళ్తూ ఉంటాం. ఇట్స్ ఇన్ బిట్వీన్ గలిలయకి యూదయకి మధ్యలో ప్రదేశంలో ఉండినటువంటి ఒక తాబోర్ అనేటువంటి ఒక కొండ. సో ఆ కొండ దగ్గరికి అన్నట్టుగా మేము తీసుకెళ్తాం. అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరినీ కూడా కింద కొండ దిగువ నుంచి, మేము కూడా సగంలో దిగిపోతాం మా బస్సు, అక్కడి నుంచి మళ్ళీ చిన్న బస్సులు ఎక్కి మేము మళ్ళీ పైకి వెళ్తూ ఉంటాం. సో అలాగనే ఒక చోట వాళ్ళని దించేసి అక్కడి నుంచి పేతురు, యాకోబు, యోహాను అయినటువంటి వారిని వెంట పెట్టుకుని ఇంకా కొండపై కంటే వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖ రూపము మారిను అనేటువంటి ఒక సన్నివేశాలు అక్కడ మనం చదువుతూ ఉంటాం. ఈలోగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, యేసుని గురించి సాక్ష్యం చెప్పి మాట్లాడే ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం అనే గ్రంథం ఉంది. మరి అప్పటికి వేళ్ళకి మోషే గారు అనే ఫోటో ఏమైనా చూసారో లేదు నాకు తెలియదు, లేకపోతే ఈయన ఏలియా అని చెప్పేసి వాళ్ళకి ఏమైనా ఫోటోజెనిక్ ఫేస్ ఏమైనా తెలిసిందేమో నాకు తెలియదు. కానీ అక్కడ ఇరువురు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకరు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉండినటువంటి వారు, ఒకరు ప్రవక్తలకు సాదృశ్యంగా ఉండినటువంటి వారు. ఒకరు మోషేగా పిలువబడి ఉన్నారు, మరి ఒకరు ఏలియాగా పిలువబడి ఉన్నారు. ఈలోగా నిద్ర మేలుకున్నటువంటి వాడే పేతురు కళ్ళు నలుపుకొని ఒకసారి చూసేసరికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. దగ్గ మెరిసిపోతూ ఉన్నారు. ఆయన వస్త్రాలు మెరిసిపోతున్నాయి, మహామహిమతో ఉండి ఉన్నారు. ప్రక్కనే మోషే, ఏలియాలు అనేటువంటి వీళ్ళిద్దరు కూడా ఉండి ఆయన యొక్క నిర్గమమును గురించి, యెరూషలేమునకు వెళ్ళబోయే ఆయన చేయనటువంటి ఒక కార్యాల గురించి వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటే, ఈలోగా ఈ పేతురు గారు మాట్లాడుతుంటాడు. తాను ఏం మాట్లాడుతున్నాడో తాను ఎరుగకే మాట్లాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. నిద్రలో మెలుకున్నటువంటి వాడుగా ఈ ముగ్గురు సీనరీ చూసేసరికల్లా, అబ్బా ఏమి దృశ్యం ప్రభువా, మనం ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది. నీకు ఒక పర్ణశాల కడతాం, కానీ మాకు కనబడుతున్నటువంటి మోషే గారు కనబడుతున్నారు, ఇటు ఏలియా గారు కనబడుతున్నారు, ఇటు ధర్మశాస్త్రము కనబడుతుంది, ఇటు ప్రవక్తల యొక్క గ్రంథములు కనబడుతున్నాయి, ప్రవక్తలు కనబడుతూ ఉన్నారు. సో మనం 3 పర్ణశాలలు కట్టుకుందామని అంటే ఒక మేఘం వచ్చిందంట. ఆ మేఘములో ఈ మోషే, ఏలియాలు కూడా కొనిపోబడి ఉన్నారు. ఈలోగా మేఘం వచ్చి ఉంటుండగానే ఒక స్వరము పరలోకము నుండి వినబడుతున్నటువంటి ఒక స్వరం ఏంటంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాటను వినండి. ఇన్ అదర్ వర్డ్స్, ఈరోజు మనం చెప్పుకున్న ఈ క్రిస్మస్ సందేశంలో ఏమిటనంటే, క్రిస్మస్లో ఈయనను చూడండి, అనగా యేసుని చూడండి, యేసు మాటను మీరు వినండి. ఇదండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట. హాయ్ ఫ్రెండ్స్, ఏమో మనం ఎవరిని చూస్తున్నామో, ఎవరి మాటలు మనం వింటూ ఉన్నామో. ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఈ మధ్యలో నేను గమనిస్తూ ఉన్నప్పుడు మన వాళ్ళు చేసేటువంటి యొక్క పండుగల్లో, మన వాళ్ళు చేసేటువంటి యొక్క క్రిస్మస్ కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు ఎక్కువైపోతూ ఉన్నారు. అందున మొన్న మధ్యలో ఎలక్షన్ జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రం, మనకు రాబోయే దినాల్లో ఎలక్షన్ జరగబోతున్నది కనుక ఇప్పుడు వీళ్ళందరూ కూడా 4 డబ్బులు ఖర్చు పెట్టించి క్రైస్తవులు ఓట్లు సంపాదించుకోవడానికి, ఓటు బ్యాంక్ సంపాదించుకోవడానికి వాళ్ళ యొక్క బ్యాంకులు గాలి చేసి ఇస్తున్న డబ్బుల కోసం కక్కుర్తుపడి మన క్రైస్తవ సమాజం ఏం చేస్తున్నామనంటే, వాళ్ళ యొక్క క్రిస్మస్ గ్రీటింగ్స్ తీసుకుంటూ ఉన్నాం, వాళ్ళ యొక్క క్రిస్మస్ శుభములను తీసుకుంటూ ఉన్నాం, వాళ్ళ క్రిస్మస్ కేక్ కటింగ్ అని చెప్పేసి మనం తీసుకున్నాం. భలే బాధ అవుతుందండి. ఎవరిని మనం చూస్తున్నాము? రాజకీయ నాయకులనా, రాజకీయ పార్టీలనా, ఓసరవల్లికలాగా రంగులు మార్చేసేటువంటి యొక్క నాయకులనా, ఓసరవల్లికలాగా ఈ పార్టీలో కొంతసేపు మరలా పార్టీకి జంప్ చేసి కొంతసేపు ఇలాంటి వాళ్ళన మనకు నాయకులుగా మనం చూడగలుగుతున్నటువంటి ఒక విషయాలు. వాళ్ళక మనం ఫ్లెక్సీలు వేసి వాళ్ళకి ఆహ్వానం తెలియజెప్పడానికి ఎంత మరీ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగేటువంటి రకమైనటువంటి జీవితం అయిపోయిందండి. చచ్చా, ఈరోజు నేను విచారిస్తూ ఉన్నా, వాట్ ఆర్ వీ సీయింగ్? ఎవరిని మనం కనబరుస్తున్నాము, ఎవరిని మనం చూస్తున్నాము, ఎవరి మాట మనం వింటూ ఉన్నామో ఆలోచన చేసుకుందాం ఒకసారి. ప్రభువారు అంటున్నారు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాటనే మీరు వినండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయననే చూడండి. వీళ్ళు గొర్రెల కాపర్లైనటువంటి వాళ్ళు. ప్రభు దూత వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మీరు చూచెదరు, మీరు ఎలాగున్నా చూచెదరు అని దేవుని యొక్క దూత చెప్తే వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. వీళ్ళకు ముందు కనబడింది ఎవరునంటే, యోసేపు గారు కనబడ్డారు. అక్క పశువుల సాల దగ్గర మరియమ్మ గారు కనబడ్డారు. యోసేపు గారిని చూచారు, మరియమ్మ గారిని చూచారు, శిశువును కూడా చూచి ఉన్నారు. ఈ రోజుల్లో మన వాళ్ళు ఒకవేళ రాజకీయ నాయకులు మాట్లాడవలసి వస్తే ఏమంటారంటే, ఏ మతమైనా ఒకటే చెప్తుంది, యేసు ప్రభు బోధలు కూడా ప్రేమించమని, క్షమించమని, ప్రేమించమని ఎలాగోనో చెప్తున్నది అని అంటారంతే.
నిజానికి యేసుని తమ రక్షకునిగా అంగీకరించారంటే లేదు. వాళ్ళకి వాక్యాలు తెలుసు, రాజకీయ నాయకులకి రెఫరెన్సెస్ తెలుసు, వాళ్ళకి సందర్భం తెలుసు, వాళ్ళకి యేసు ప్రభు యొక్క బోధలు తెలుసు వాళ్ళకి. అన్నాడు మొన్న నా కుమారుడు కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాడు, లేఖనాలను పరిశోధించినటువంటి ఒక జ్ఞానులు లేఖనాలను పరిశోధించినటువంటి ఒక శాస్త్రులు పరిసయ్యులు వారికి బెత్లెహేములో రాజు పుడతాడన్న సంగతి తెలుసు అంతవరకే. బట్ దే హ్యావ్ నాట్ గాన్ టు వర్షిప్ జీసస్. యేసుని పూజించడానికి ఆరాధించడానికి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కారు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, ఇలాంటి రాజకీయ నాయకులు ఫొటోస్ మనం వేసుకోవాల్సింది వాళ్ళు ఇచ్చేటువంటి 4 డబ్బుల కోసం, వాళ్ళు ఇచ్చే 4 చీరలు, వాళ్ళు ఇచ్చే 4 దుప్పట్ల కోసం, వాళ్ళ యొక్క ఫ్లెక్సీలో మనం అక్కడ వేయవలసింది. కేక్ కటింగ్ కార్యక్రమాలు దైవ సేవకుని కంటే మించిన ఫోటోగ్రఫీలు వాళ్ళ ఫోటోగ్రఫీలు వేస్తున్నాం. వచ్చేటువంటి వాళ్ళు కూడా న్యాచురల్లీ ఎలా వస్తారనంటే ఫలానా వాళ్ళు వస్తున్నారు, సినిమా యాక్టర్లు వస్తున్నారు. ఈ మధ్య ఇది కూడాను మళ్ళీ ఎక్కువ పెరుగుతున్నటువంటిది. నాట్ ఓన్లీ రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు పిలిపించి వాళ్ళు సినిమాల్లోనే చేస్తూ ఉన్నారు. ఇటు వచ్చి మళ్ళీ క్రైస్తవుల దగ్గర కూడా 25,000 లేక లక్షల రూపాయలు తీసుకొని ముడుపం తీసుకొని వాళ్ళు ఎక్కడికి వచ్చి ఏదో కనబడి 4 కేక్ కట్ చేసుకొని ఏదో 4 మాటలు చెప్పి 4 సాక్ష్యాలు అని చెప్పుకొని ఈ విధంగా తయారవుతున్నాడు. దాన్ని మనం హైలైట్ చేస్తున్నాం, దాన్ని మనం గొప్పగా తీసుకొని వస్తున్నాం. ఐఎమ్ సారీ ఫ్రెండ్స్, ఇంకా నేను చెప్పాల్సి వస్తే నేను అంటాను, ఈనాడు ఉన్నటువంటి మన యొక్క క్రైస్తవ సమాజంలో కూడా మనం చూసినట్లయితే కన్వర్టెడ్ అనేటువంటి రీతిగా చెప్పుకొని దాన్ని మళ్ళీ హైలైట్ చేసుకునేటువంటి విధానం. నేను వ్యతిరేకం కానండి. ఈరోజు నేను చెప్తున్నా, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ దాని గురించి నేను వ్యతిరేకం కాదు. ఒకవేళ వేరే కుటుంబాలలో పుట్టి పెరిగి ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాని గురించి మనం గౌరవించడం మంచిదే, నేను కాదనట్లే. మరియమ్మ గారిని చూడడం మంచిదే, నేను కాదనట్లే. యోసేపును చూడడం మంచిదే, నేను కాదనట్లే. బట్ దట్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. యేసుని మనం చూడాలి. ఈ క్రిస్మస్ దినాల్లో రోషం తెచ్చుకోండి బిడ్డలు, యేసుని మనం చూద్దాం. ప్రతి క్రిస్మస్లో యేసు కనబడాలి, ప్రతి వీధి క్రిస్మస్లో యేసు కనబడాలి, ప్రతి పేట క్రిస్మస్లో యేసు కనబడాలి, ప్రతి ఒక్క శాఖ క్రిస్మస్లో యేసు కనబడాలి. ఐక్య క్రిస్మస్లను పెట్టుకుంటాం మనం. ఐక్య అన్న మాట నేను ఇష్టపడను, ఎందుకంటే మనం అందరం ఐక్యంగా ఉండినటువంటి వారమే. మనం అందరం కలిసికట్టుగా పెట్టుకునేటప్పుడు కలిసికట్టుగా పెట్టుకునేటువంటి క్రిస్మస్. ఒకవేళ నియోజకవర్గం అయితే నియోజకవర్గం అండి, ఫెలోషిప్ అయితే ఫెలోషిప్ అండి, అసోసియేషన్ అయితే అసోసియేషన్ అండి, అంతే తప్ప ఐక్యాన్ని ఎందుకంటే నాకు అర్థం కాలేదు. అంటే ఐక్యత లేకుండా మనం ఇప్పుడు ఐక్య క్రిస్మస్ అనేటువంటిది పెట్టుకున్నామా అని ప్రశ్న వచ్చేటువంటి విషయం. బట్ ఆ క్రిస్మస్లో మనం పెట్టుకున్నటువంటి ప్రతి క్రిస్మస్లో యేసు క్రీస్తునే ప్రజలు చూడాలి. ఎవరిని ప్రజెంట్ చేస్తున్నాం మనం? ఎవరిని ప్రజెంట్ చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కూడా మనం మొదటి వచనాల్లో చూసినట్లయితే జ్ఞానులైనటువంటి వారు తూర్పు దేశం నుంచి బయలుదేరి రాజైన యెరూషలేములో ఉండినటువంటి రాజైన హేరోదు దగ్గరికి వచ్చి అక్కడ అంటారు కదా, మేము మా యొక్క దేశంలో యేసు అని లేకపోతే మెస్సీ యొక్క నక్షత్రాన్ని చూచి ఆయనను మేము పూజించడానికి వచ్చినాం. నక్షత్రాన్ని చూచాము, నక్షత్రాన్ని పూజించడానికి కాదు, ఆ నక్షత్రం చూపించేటువంటి ఒక మెస్సీ అని పూజించడానికి మేము వచ్చినాం. అదే ఇంకా కొంచెం క్రింద వరకు వెళ్ళిన తర్వాత అదే అధ్యాయంలో అనగా 2వ అధ్యాయంలోనే 10వ వచనం దగ్గర నుంచి రాయబడుతున్నప్పుడు వారు యెరూషలేములో ఆ రాజుగారి ఇంట్లో నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత వారిని తూర్పు దేశంలో వారికి కనబడి వారిని నడిపించిన ఆ నక్షత్రాన్ని వారు చూచినప్పుడు వారు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై వారి ఇంటిలోనికి వెళ్ళి మరియను యేసుని చూచినారు. అఫ్కోర్స్ అక్కడ మన యోసేపు కనబడలేదు, ఏమై ఉన్నారో బహుశా బయటకు వెళ్ళి ఉన్నారో లేకపోతే ఏమైందో మనకు తెలియదు, కానీ యోసేపు అక్కడ కనబడలే, మరియమ్మ గారిని మాత్రం చూచారు. యేసు ప్రభుని కూడా చూచినారు. వారు చూచి ఆయనను పూజించి, అదండి అక్కడ వచ్చినటువంటి విషయం. ఏమండి, ఎవరిని మనం పూజిస్తున్నాం? ఎవరిని మనం ఆరాధిస్తూ ఉన్నాం? ఈ రోజుల్లో మనకి కొంతమంది ప్రముఖులైనటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. పేటల్లో రేపొద్దున్న వీరు రాజకీయ లబ్ధి పొందుకునటం కొరకు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులను తీసుకొని వచ్చి రాజకీయ నాయకులను పూజించేస్తూ ఉంటారు. వాళ్ళకి అడుగులకు మడుగులుతూ ఉంటారు, వాళ్ళకి పెద్ద పెద్ద సింహాసనాలు పెడుతూ ఉంటారు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అగైనెస్ట్ ఎనీ పొలిటికల్ లీడర్స్. రాజకీయ నాయకుల్ని నేను గౌరవిస్తూ ఉన్నా. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తా. నేను ఒక ప్రక్కకి వెళ్ళిపోయి ఒకరికేదో ఫేవరెటిజం కాదు. క్రైస్తవులు అంటే ఫలానా రాజకీయ పార్టీకి ఫేవరెటిజం ఉంటారని చెప్పేసి అని కొంతమంది ముద్రలు వేసినట్టుగా నేను ఒక ముద్రలో నేను ఉండినటువంటి వాడిని కాను. అందరినీ గౌరవిస్తా. అప్పటికి వచ్చినటువంటి నాయకుడు ఎన్నిక చేయబడి అధికారంలోకి వచ్చిన నాయకునికి సెల్యూట్ కొడతా. ఆ యొక్క నాయకుడైనటువంటి వాడిని దేవుడిచ్చిన అధికారముగా భావించి తనకి అధికారం ఇచ్చిన దేవునిని బట్టి అధికారులైనటువంటి వారికి నేను ఖచ్చితంగా లోబడి ఉంటా, చట్టానికి లోబడి ఉంటా. మన దేశ చట్టాన్ని నేను గౌరవిస్తా, దేశ చట్ట ప్రకారంగా నేను చట్టానికి నేను లోబడినటువంటి వాడిగానే ఉంటాను. కానీ ఆ చట్టాన్ని కల్పించిన వాడు, వాళ్ళకి అధికారాన్ని ఇచ్చినటువంటి వాడు మన ప్రభువు కనుక ప్రభువుని కనపరుచుకోవాలి.
కానీ ఈనాడు మనలో కూడా చాలామంది ఏం చేస్తున్నామంటే ఏదో వాళ్ళని కనుక మనం కాస్త ఇలాంటి ఏదైనా కార్యక్రమాలు చేసి వాళ్ళని తీసుకొచ్చి మన గుడిలో కనుక నిలబెట్టిస్తే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళతో కేక్ కట్ చేపిస్తే వాళ్ళని తీసుకొని వచ్చి కావాలంటే మీకు ఒక 4 చీరలు ఇప్పిస్తామండి, 4 దుప్పట్లు ఇప్పిస్తామండి అని చెప్పేసి అని తీసుకొచ్చి వాళ్ళతోటి తీసుకొచ్చి వాళ్ళని ఏదో చేయటం. అది కాదండి బాబు కావాల్సింది. ప్లీజ్ అండి, సమాజంగా కాస్త మారదాం రండి. ఫ్రెండ్స్, నేను మీకు చేతులు జోడించి నమస్కరించి నేను చెప్తున్నానండి, ప్లీజ్ అండి బాబు, ఎవరినో మనుషులను మనం పొగడొద్దండి. ఒకవేళ అది కూడా చూస్తుంటే నాకు ఇంకా అర్థమవుతున్నటువంటి విషయాలు. ఒకటి, ఏదో రాజకీయ నాయకులన్నా మనం పైకెత్తి మనం పొగడుకుంటూ ఉన్నాం, సినిమా యాక్టర్లైనా మనం పైకెత్తి మనం పొగడుకుంటూ ఉన్నాం, లేక డబ్బున్నటువంటి నాయకులు, లేక డబ్బున్నటువంటి ఒక బోధకులు, వాళ్ళకున్న డబ్బును బట్టి, వాళ్ళ యొక్క పరపతిని బట్టి వాళ్ళని మనం తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. లేదు అని అంటే మన దేశంలో ఉన్నటువంటి ఒక బలహీన బడుగు వర్గాల మెంటాలిటీ అనేటువంటి ఒక మెంటాలిటీ పెట్టుకొని ఎవరో కన్వర్టెడ్ అండి, లేదా పలానా ఇదండి, పలానా అగ్ర కులం నుంచి వచ్చినటువంటి వారండి. నా దృష్టిలో ఏంటంటాను, అంటరాని కులము లేదు, అగ్ర కులం అనేటువంటిది కూడా లేదు. మనం అందరం మానవులం, అంతవరకు మాత్రమే. మనల్ని రక్షించడానికి దేవాతి దేవుడు ఒక మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆయన నా కొరకు రక్షకుడిగా పుట్టినాడు. అదే సమయంలో ఒకవేళ మన దేశానికి సంబంధించిన అగ్రవర్ణం కానివ్వండి, లేక ఇతర దేశాల్లో చెప్పుకున్నటువంటి అప్పర్ క్లాస్ అన్నవండి, లేక ఫస్ట్ క్లాస్ అన్నవండి, హైయెస్ట్ క్లాస్ అన్నవండి, లోయెస్ట్ క్లాస్ అన్నవండి, ఏ క్లాస్ వాడైనా ఈ క్లాస్లో ఉన్నటువంటి ఒక మాస్ అందరి కొరకు కూడా నా ప్రభువు రక్షకుడైనటువంటి ఒక యేసయ్య ఈ లోకంలో జన్మించినారు. ప్లీజ్ అండి బాబు, ఇలాంటి విషయాలు పెట్టుకొని మనం మనుషులను పొగుడుకోవద్దు, మనం మనుషులను పూజించొద్దు, మనం మనుషులను ఆరాధించొద్దని క్రీస్తు ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ అంత్య దినాలలో దేవుడు ఎదురు చూస్తున్న మాట ఏంటంటే, యేసుని చూడండి. ఈ రోజుని ఇంకొక మాట కూడా నేను కలపాలేమో. ఎందుకనంటే ఈ రోజుల్లో మన వాళ్ళు కూడా ఈ క్రిస్మస్లో పెట్టుకునేటప్పుడు అంతా కూడా వాళ్ళ పబ్లిసిటీ ఏమన్నారంటే, టీవీలో వచ్చేటువంటి ఫలానా టీవీ బోధకుడు, ఇదొకటి ఎక్కువైపోయింది. ఏదో రాజకీయ నాయకుడు వస్తాడు, లేకపోతే సినిమా నాయకులు వస్తున్నారు, లేదంటే కనుక బాగా డబ్బున్న వాళ్ళు, పరపతి కలిగినటువంటి వాళ్ళుగా పరిగణించబడినటువంటి వాళ్ళని పిలుచుకుంటూ ఉన్నాం, లేదంటే అగ్రవర్ణాల్లో నుంచి రక్షింపబడ్డారని చెప్పుకొని ఇలాంటి అగ్రవర్ణాలని వారిని హైలైట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, టీవీలో వచ్చే బోధకుడే. ఈ రోజుల్లో మామూలు బోధకుడిని ఎవడు కూడా ప్రసంగాలకు వెలవట్లే. టీవీలో వచ్చే బోధకుల్ని మళ్ళీ అక్కడ కింద క్యాప్షన్ ఇస్తాం, పలానా టీవీ ఛానల్లో వచ్చేటువంటి బోధకులు, లేదా టీవీ ప్రసంగికులు అని చెప్పేసి అది పెడితేనే వాళ్ళలో ఒకవేళ చూసినా చూడకపోయినా కొంతమంది ఏమంటారంటే, అబ్బో టీవీలో చూసామండి అని చెప్పేసి ప్రతిదీ చెప్పుకోవడానికి. టీవీలో చాలా బిజీగా ఏదో ఒక ఛానల్లో ఒక ప్రోగ్రాంలో ఎక్కడో మాట్లాడుతున్నటువంటి వాడిని కూడా తీసుకొని వచ్చి టీవీ బోధకుడిని తీసుకొస్తే వీళ్ళేమో కారులోంచి దిగరు. వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి ఇలా రిసీవ్ చేసుకున్న తర్వాత అప్పుడు కిందకి దిగిన తర్వాత మళ్ళీ అప్పుడు సూట్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తలదూకొని, ఒకసారి మేకప్ అంతా చూసుకొని, మళ్ళీ మేసాలు అవి సరికొన్నావు లేవో, లిప్స్టిక్ అవి సరికొన్నావు, ఎందుకు వచ్చిందండి ఇలాంటి అని ఇవ్వమని కావాలి. నా ప్రియ స్నేహితులారా, ఒకసారి మీరే ఆలోచించేయండి. క్రిస్మస్లో క్రీస్తుని చూడకపోతే అది క్రిస్మస్ ఏంటి? ఇది నా ప్రశ్న. ఈరోజుని ఇక్కడ ఇద్దరి యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే, గొర్రెల కాపరులు యేసుని చూచి ఉన్నారు, యేసుని పూజించి ఉన్నారు, యేసునే వారు ప్రచురం చేశారు. మరియమ్మ గారి గురించి చెప్పలే, యోసేపు గారి గురించి చెప్పలే. వారు చూచిన యేసును గురించి, వారు చూచిన క్రైస్ట్ మాస్ని వాళ్ళు ప్రచురం చేస్తున్నారు. జ్ఞానులు నక్షత్రాన్ని చూచారు, అలాగనే మరియమ్మను చూచారు, యేసు బాలుడిని కూడా చూచినారు. కానీ వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు నక్షత్రాన్ని గురించి చెప్పలే, నక్షత్రాన్ని పూజించలే. మరియమ్మ గారి గురించి చెప్పలే, మరియమ్మ గారిని పూజించలే. కానీ అక్కడ వాక్యంలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, వారు యొక్క శిశువును చూచి తమ పెట్టెలు విప్పి బంగారము, బోళము, సాంబ్రాణిని కానుకలుగా ఆయనకు సమర్పించి ఆయనను పూజించి వెళ్ళినారు. దట్ ఈస్ క్రైస్ట్ మాస్ అంటేను, క్రిస్ట్ మాస్ అంటేను. నా ప్రియ స్నేహితులారా, ఉన్నది చేద్దాం రండి, అందరినీ పొగుడుదాం రండి, అందరినీ తీసుకొద్దాం రండి. రాజకీయ నాయకులు తీసుకురావద్దని నేను అన్నట్లే, సినిమా యాక్టర్స్ని తీసుకురావద్దని నేను అన్నట్లే, లేకపోతే ఒకవేళ ఒక మంచి కుటుంబం, ఉన్నత కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని పిలవద్దని నేను అన్నట్లే. వాళ్ళంటే నాకు ఏ కష్టం కాదు, వాళ్ళంటే నాకు వ్యతిరేకం, అంతకంటే కాదు. ఈరోజు నాకు కాకపోతే ఏంటంటే సమాజం ఎటు వెళ్ళిపోతుందో అనేటువంటి ఒక ఆవేదనతో నేను మాట్లాడి ఉన్నానే తప్ప, నిజాన్ని చెప్పాలంటే దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఒకవేళ కొంతమంది తక్కువ స్థితిలోంచి వచ్చిన వాళ్ళైనా, ఎక్కువ స్థితిలోంచి వచ్చిన వాళ్ళైనా, బాగా డబ్బుండి పలపతి కలిగినటువంటి వాళ్ళైనా, డబ్బు లేని భేదవాడైనా, టీవీలో కనబడుతున్న బోధకుడైనా, టీవీలో కనబడని బోధకుడైనా, మనకు కావాల్సింది యేసుని ప్రచురిస్తే అంతే చాలు. నాకు కావాల్సింది యేసుని మనం పూజించగలిగితే అంతే చాలు మనకు కావాల్సింది. ఈ క్రిస్మస్ దినాలలో, ఈ యొక్క దినములు ఇంకా ఆల్మోస్ట్ మనం చివరిలోనికి వస్తూ ఉన్నాం. ఈ యొక్క 2018వ సంవత్సరం అంతంలోనికి మనం వస్తూ ఉన్నాం. సో మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, లెట్ ఎవ్రీ క్రిస్మస్ ప్రజెంట్ క్రైస్ట్. క్రీస్తుని మనం కనపరచాలి, క్రీస్తుని మనం ప్రచురం చేయాలి. ప్రతి క్రిస్మస్లో
క్రీస్తునే మనం ఆరాధించాలి. క్రీస్తుని ఆరాధించే క్రైస్ట్ మాస్లుగా మనం జరిపించుకోవాలి తప్ప పుట్టినరోజులు చేసుకోవట్లేదు మనం. లేకపోతే మిగతా కార్యక్రమాలు కాదు ప్రధానం, మిగతా ప్రోగ్రాం కాదు మనకు కావలసినటువంటిది. మిగతా విషయాలకి ప్రాధాన్యం ఇచ్చి అసలు వాక్యాన్ని మనం పోగొట్టుకొని యేసుని పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఒకవేళ అలా చేస్తే ఈరోజు నేను హెచ్చరిక చేస్తున్నా, దేవుడు ఒక మేఘాన్ని పంపిస్తాడు. ఆ మేఘంలో ఎవరెవరిని మనం పొగడ్తలు చేసి చప్పట్లు కొట్టి రెపరెపలాడించి వాళ్ళకి శాలువాలు కాపి వాళ్ళకి దండలేసి అసలు సువార్థికను ప్రక్కన పెట్టేసి ఇవన్నీ మనం చేస్తే వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు ఆ మేఘంలో దేవుడు. నేను చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళని లేపుకెళ్ళిపోతాడు. చూసాను బోళ్ళంతమందిని బాగా ఇలాగ పరపతి పెంచేసుకొని వాళ్ళే హైలైట్ అయ్యేటువంటి రీతిగా తయారయ్యి ఎవరెవరైతే అలాగున్న ప్రవర్తించినారో వాళ్ళని చూసా దేవుడు ఈ రోజున వాళ్ళని లేకుండా చేసేసాడు. ఇంకా ఈరోజు సమాజంలో లేరు, వాళ్ళు బతికి ఉన్నారు, కానీ వాళ్ళు సమాజంలో కనబడకపోయారు. ఎందుకనంటే తమ్మును తామే పొగడుకున్నారు. టీవీలో వాళ్ళే కనబడుతూ వచ్చారు, పట్టుకుపోయారు. అందుకని ఈరోజు బయట సమాజంలో వాళ్ళ ఫోటోలే వేయించుకుంటూ వచ్చారు, కనబడకపోయారు. ఇంకా ఉన్నారు కనబడకపోయేటువంటి వాళ్ళు, మేఘముల చేత కొట్టుకొని పోయేటువంటి వాళ్ళు. యేసు తప్ప మరెవరో కనబడకూడదు ఈ క్రిస్మస్లో. తండ్రి నీకు వందనాలు. ఈరోజు నేను మాట్లాడుతున్న ఈ మాటల్లో క్రీస్తే కనబడినట్లుగా, క్రీస్తునే మనం పూజించినట్లుగా, క్రీస్తునే మేము ప్రచురము చేయనట్లుగా నీ కృప మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. నానే క్రిస్మస్ దినాలలో మేము యేసును చూచిన వారంగా, యేసును పూజించిన వారంగా, యేసును ప్రకటించే వారంగా మమ్మల్ని అభిషేకించినందుకు నీకు వందనాలు. ఎప్పుడైతే యేసు వైపు మేము చూస్తామో అద్భుతాలు అవే జరుగుతున్నాయి నాయన. దానికి బదులు మేము మనుషులను చూసి, రాజకీయ నాయకులను చూసి, డబ్బున్న వాళ్ళని చూసి, పరపతున్న వాళ్ళని చూసి, లేకపోతే మా ప్రభావ మాకు ఈ లోకంలో, ఈ దేశంలో, మా యొక్క భారతదేశంలో ఉన్న పద్ధతి ప్రకారంగా అగ్రవర్ణాలు లేకపోతే ఇంకోటో అనేటువంటి రీతిగా ఒకవేళ మేము చూస్తూ ఉన్నట్లయితే దానివలన మాకు ప్రయోజనం లేదు, అది వాళ్ళకు కూడా ప్రయోజనకరం కాదు. ఎందుకంటే రేపొద్దున్న ఏదో ఒక రోజు మేఘం వస్తుంది, వాళ్ళు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కనుక అది జరగకుండా ఉండినట్లుగా నేను వారిలో మేము యేసును చూచినట్లు, వారి మాటలలో యేసును చూచినట్లు, వారి క్రిస్మస్ ఆరాధనలలో యేసును చూచినట్లుగా ఇలాంటి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించినందుకు నీకు కోటి స్తుతులు మేము చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలందరినీ దీవిస్తున్నా, ఈ కుటుంబాన్ని దీవిస్తున్నా, ఈ క్రిస్మస్ ఆరాధనలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకును మన యొక్క కుటుంబములకును, మరి ముఖ్యంగా ఈ దినాన్ని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబం యేసునే మనం చూచున్నట్లు, యేసును చూచుట్లో మనం పొందుకునే మేలులు పండగ మనం జరుపుకున్నట్లు సదా మనకు తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. యేసే మనకు కనబడుతున్నారు, మనుషులం కాదు, నేనంతకంటే కాదు. ఆ యేసునే మనం పూజిద్దాం, యేసునే మనం ప్రకటిద్దాం. మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్ కోడ్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు పర్సనల్గా ఏదైనా ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440004099, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isatyaSuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనం ఆ యేసుని పూజించున్నట్లు, మనం ఆ యేసుని ప్రకటించినట్లు ఆ యేసు ప్రభు చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.